మాదక ద్రవ్యాల రవాణా అమ్మకాలపై నిఘా పెంచాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పోలీస్ మరియు వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. పెంచిన పోలీస్ యంత్రాంగం మత్తు పదార్థాల నిర్మూలనకై సమిష్టిగా కృషి చేద్దామని, అన్ని శాఖల సమిష్టి కృషితోనే మత్తు పదార్థాలను జిల్లాలో సమూలంగా నిర్మూలించగలమని, కళాశాలలో పాఠశాలలో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని, జిల్లాలోని ప్రతి ఒక్కరికి మత్తు పదార్థాలు గంజాయి వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలని, వ్యవసాయ అధికారులు మారుమూల గ్రామాలను సైతం తనిఖీ చేసి పంటల వివరాలు నమోదు చేయాలని, జిల్లాలో పూర్తిగా మత్తు పదార్థాలు నిర్మూలించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ముందుకు వెళ్లాలని మీడియా సమావేశంలో నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ రెస్పెక్టివ్ ప్లేసెస్లో ఒక ఇద్దరు ముగ్గురు స్టూడెంట్, 10 మంది స్టూడెంట్స్ పెట్టుకుంటే ఐడెంటిటీ విల్ బి నోన్ టు ఓన్లీ ద హెడ్ మాస్టర్, ఐడెంటిటీ విల్ బి నోన్ టు ఓన్లీ ద హాస్టల్ వాడైన వాళ్ళు అక్కడ అటువంటి యాక్టివిటీ ఏమైనా జరుగుతుంది, ఒక స్టూడెంట్ ఎవరైనా దీనికి అలవాటు పడుతున్నాడు, పోతున్నాడు, లేకపోతే గాంజా స్మోకింగ్ చేస్తున్నాడు, అట్లాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఈ గివ్ టు రెస్పెక్టివ్ HM again without revealing the student name or without revealing who has given this information, then వాళ్ళు మనకి ఇన్ఫార్మ్ చేయాలి. సో share information with interdepartmental information and then intelligence regarding drugs presence in our district. Apart from that, whenever we get any information from police side or from excise side, we have to initiate action on those culprits. So our Nagar Karnool district does not follow on any transport route or from our district. This transportation of drugs in all till now department will under. So ప్రతి ప్లేస్ లో ఈ అవేర్నెస్ క్యాంప్ అనేది జరగాలి. సో అక్కడ ప్లాన్ చేస్తాం, మిగతా అన్ని కాలేజీలో కూడా ఇది జరగాలి. సో ఈ అవేర్నెస్ క్యాంప్ అనేది జరగాలి. సెకండ్, ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజ్లో, ప్రతి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, లేటెస్ట్ లైక్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్, అట్లానే ఇవే కాకుండా మనకి హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్, ఎస్టీ హాస్టల్స్, ఆశ్రమ్ స్కూల్స్, బీసీ హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, ఈ ఎక్కడెక్కడైతే స్టూడెంట్స్ ఉన్నారో వీటి అన్ని ప్లేసెస్లో అవేర్నెస్ జరగాలి. ప్రతి దగ్గర కూడా ఒకరు ఇద్దరు స్టూడెంట్స్ని ఆ హెచ్ఎం కానీ హాస్టల్ వార్డెన్ కానీ ఐడెంటిఫై చేయాలి. ఎట్లా అంటే వాళ్ళు మనకి డైరెక్ట్ చెప్పడానికి లేకుండా ఈ స్టూడెంట్ ఎవరనేది నోబడీ ఉన్నాం, ఓన్లీ దట్ హెచ్ఎం విల్ నో, హాస్టల్ వార్డెన్ విల్ నో. సో ఆ రకంగా వీళ్ళందరూ వచ్చినప్పుడు అదే